మరోసారి మీ వాక్యము చుట్టూ మేము చేరవస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో ఆహారము కాని దాని కొరకు మీరేలా మీ రూకలు ఇచ్చేదరు, సంతృప్తి కలగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితం వ్యయపరచుకుందరు. మీరు నా యొద్దకు వచ్చి కొని భోజనం చేయుడి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది దొరుకునని సెలవిచ్చారు. తండ్రి, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమై ఉన్న దేవా, పానీయమై ఉన్న దేవా, తండ్రి కరుణించండి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని సెలవిచ్చారు. ఆశీర్వదించారు, విరిచారు, ఇచ్చారు. 12 గంపలు మిగిలినట్లుగా ఎత్తి ఉంచున్నట్లుగా రొట్టెలను చేపలను ఆశీర్వదించిన దేవ, ఈ రాత్రి సమయంలో మా ఎదుట ఉన్న వాక్య ఆహారం దీవించు. యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. ఒకటో వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 19, 1 నుండి 7 వరకు చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించెను. అప్పుడు యేసు ఎవడని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండటం వలన చూడలేకపోయాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అందరూ అది చూచి నా పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ వాక్యము మనము ఎరుగుదము. లూకా సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభువారు జక్కయ్యను దర్శించిన సందర్భం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనం గమనిస్తూ వస్తే ప్రభు ఎరుకోకు వచ్చాడు, ప్రభు చెట్టు దగ్గరకు వచ్చాడు, ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చాడు, ప్రభు జక్కయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ప్రభు జక్కయ్యతో బస చేస్తూ వచ్చినాడు. 7వ వచనం చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొండ్రు. చూడండి, కాబట్టి ప్రభు అతనితో బస చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. బస చేయడం అంటే అర్థం ఏంటి? మనం గమనిస్తూ వస్తే అతనితో ఉండడం, జక్కయ్యతో ఉండడం, కలిసి ఉండడం, కాపురం ఉండడం. బస చేయడం అంటే కలిసి వెళ్ళిపోవడం కాదు, అక్కడనే నిలిచిపోవడం. కాబట్టి మనం గమనిస్తూ వస్తే ప్రజలకు అర్థమైంది, యేసు ప్రభువారు ఇప్పుడు ఈయన వచ్చిన విధానం ఎట్లుందంటే ఈయన బస చేసేటట్లుగా ఈయన వచ్చేసినాడు అన్నట్టుగా ఉంది. ఏమమ్మవు, పెట్టే బేడ ఎత్తుకొని వచ్చేసినావు అంటాం కదా. పెట్టే బేడ ఎత్తుకొని వచ్చినావు, నువ్వు వచ్చే విధానం చూస్తే పోయేటట్లు లేవు కదమ్మా అన్నట్లుగా. కొంతమంది అట్లే ఉంటారు, వస్తే పోరు. కాబట్టి వస్తే ఉండిపోయేటట్లుగా వచ్చేస్తారు. ఏదో వచ్చినాం కాబట్టి ఈరోజు 300 మందికి అన్నం చేసినారు. రోజు వస్తే ఇంతమందికి అన్నం చేస్తారా? వచ్చినారు, ఏదో కొత్తగా వచ్చినారు, పద్మాసు నుండి వచ్చినారు, అక్కోళ్ళు వచ్చినారు, అన్నోళ్ళు వచ్చినారు కాబట్టి బయట వంట చేస్తున్నారు. రోజు వస్తే మీకోసం అన్నం ఎవరు చేయరు. ఈడ ఉండిపోవాలని వస్తే ఎవరు చేస్తారు అన్నము? ఏదో వచ్చిపోవాలని వస్తే డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొని వచ్చి, మటన్ తీసుకొని వచ్చి, ఏదో భోజనం సిద్ధం చేసి అన్ని భోజనం పెడతారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఎట్లా వచ్చాడు అంటే, ఏదో అట్లా కలిసిపోవటానికి ఏం రాలే యేసుప్రభు, బస చేయటానికి వచ్చినాడు యేసుప్రభు.
ఉండిపోవటానికి వచ్చినాడు యేసుప్రభు. ఇంకా యేసుప్రభు ఉన్నాడంటే ఆయన పోడు, ఉన్నాడంటే ఇంకా పోడు యేసుప్రభు. కరెక్టేనా అది? యేసుప్రభు ఉన్నాడంటే ఇంకా వెళ్ళిపోతాడా? యేసుప్రభు మీ ఇంట్లో ఉండి వెళ్ళిపోయాడా? ఉండిపోయాడా వెళ్ళిపోయాడా? ఉండిపోయాడు. యేసుప్రభు మా ఇంట్లో లేడు వెళ్ళిపోయినాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళిపోయాడా యేసుప్రభు? ఎప్పటి నుండో ఉన్నాడు యేసుప్రభు. ఎప్పటి నుండి ఉన్నాడు? ప్రభు నమ్ముకున్నప్పటి నుండి ఉండిపోయినాడు యేసుప్రభు. ఏమి ఆయన ఉండిపోయినాడు? ఏమి ఆయనకు అన్ని అనుకూలతలు ఉన్నాయా? మన దగ్గర అన్ని అనుకూలతలు ఏమి ఉండవు. ఆయన ఉండిపోయినాడు. చూడండి, ఇప్పుడేం మనకు సువార్తలు అన్ని అనుకూలతలు ఏం లేవు. చూసినారా? అనుకూలత లేకపోయినా సువార్త చేస్తూ ఉన్నాం. యేసుప్రభుకి ఏమి అన్ని అనుకూలతలు ఏం లేవు. అంత అనుకూలంగా ఉన్నామా మనమేమన్నా? మన దగ్గర అసలు అనుకూలమే ఉండదు కదా. మనం పక్కలో బల్యాలు, కంట్లో దూలాలు, కంట్లో నలుసులాగా, చెప్పులో రాయిలాగా, చెవులో జోరీలాగా ఉంటాం. మనమంతా సామాన్లమేం కాదు. అయినా యేసుప్రభు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు యేసుప్రభు. అయినా పర్లేదు అమ్మా నీతో ఉంటా నేను అని ప్రభు ఉండిపోయినాడు. చూడు ఎంత మంచి ప్రభు. చాలామంది చూడండి, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా నాకు వద్దులేయా నీతో, నా దారి నేను చూసుకుంటా వెళ్ళిపోతా అంటారు. ఇంకా నీతో ఎందుకు నాయనా, చాలు నీతో సంబడం చాలు, నీతో సంసారం చాలు, చేసిన కాడికి చేసిన, ఏదో తెలియక నిన్ను చేసుకున్న పెళ్ళి, మా అమ్మ మా నాయనలు నీకు పెళ్లి చేసినారు, నీ సహవాసం చాలు, 3 సంవత్సరాలు చాలు నాకు, నా బిడ్డ నేను సంకలేసుకొని వెళ్ళిపోతాను. ఉండలేరు. ఆయనంతే ఆమె అంతే. ఆమె కూడా అట్లా పోద్ది, ఆయన కూడా అట్లే పోతాడు. కొంతమంది ఈయన దారి ఈయనది, ఆమె దారి ఆయనది అయితే పిల్లలు ఏం చేస్తారు పాపం, అమాయకులు ఆడబడి ఉంటారు. చూసినారా? యేసుప్రభు నీలాంటివాడు కాదు, నాలాంటివాడు కాదు. ఉన్నట్టుగా ఉండి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయేటాడికి. అర్థమైందా? ఓసన్న గారి దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చిందంట. ఎట్లా వచ్చిందంట? ఒక ఆమె సిస్టర్ వచ్చిందంట. ఎట్లా వచ్చిందంట అంటే, ఆమె వస్తామంటే ముందు ఒక నడుచుకొని వస్తుండంట, తర్వాత ఆమె వెనక ఇంకొకడు నడుచుకొని వస్తున్నాడు, ఈమె చేతిలో ఒకడున్నాడంట. తర్వాత గమనిస్తూ వస్తే సంఖలో ఒకడున్నాడంట, భుజాన ఒకడున్నాడంట. సంఖలో ఒకడున్నాడు, భుజాన ఒకడున్నాడు, చేతిలో ఒకడున్నాడు, వెనక ఒకడున్నాడు, ముందు ఒకడున్నాడు. ఇప్పుడు ఆమె ఓసన్న ఎక్కడ, ఏసన్న ఎక్కడ, నేను మాట్లాడాలా, అన్నతో మాట్లాడాలన్నా వచ్చిందంట. ఏమ్మా అంటే అప్పుడు చెప్పిందంట, వద్దయ్యా నాకు భర్త వద్దు, నేను విడిపోతా అంటుందంట. ఏమ్మా అంటే, వీళ్ళంతా ఎవరంటే, వీళ్ళంతా నా పిల్లలే. ముందు నడిచేవాడు పెద్ద కొడుకు, వెనక నడిచేవాడు చిన్న కొడుకు, చేతిలో ఉన్నవాడు మూడో కొడుకు, సంఖలో ఉండేవాడేమో చిన్నవాడు, ఇంకా నా భుజాన ఇంకొకడు ఉన్నాడు. ఎంతమంది? అంతా 5 మందిని వేసుకొని వస్తూ ఉంది. అమ్మా ఇప్పుడు తెలిసిందా నీకు విడిపోవాలని? ఇప్పుడు తెలిసిందా నీకు విడిపోవాలని? అప్పుడు తెలియలే? అప్పుడు నీకు తెలియలేదంటే, నాకు తెలియదన్నా, ఇప్పుడు తెలిసింది, నాకు వద్దంటుంది. చూసినారా? అంటే మన లెక్క అంతా, మన వ్యవహారం అంతా ఏ కాడికైనా నాకు వద్దు అన్నట్లుగా. యేసుప్రభు అట్లా చేయడు. నువ్వేమన్నా చేసుకో, నిన్ను వదలడు. బైబిల్లో రాయబడింది, నేను నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను అని ఆయన నీతో చెప్పాను కదా. ఒకని తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున, వారైనా మరచుదురు, నేను నిన్ను మరువను అని ప్రభు చెప్పాడు. చూసినారా? యేసుప్రభు వారు తల్లి యేసుప్రభు వారిని యెరూషలేములో వదిలిపెట్టి 3 దినాలంత ప్రయాణమై వెళ్ళిపోయిందంట. అక్కడికి పోయి చూసుకుందంట, నా కుమారుడు లేడే అని. మళ్ళీ వెనక్కి వస్తే యేసుప్రభు ఎక్కడున్నాడంట? దేవాలయంలో బోధకుల మధ్య ఉండి కూర్చొని ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడంట. 3 దినాలకు తెలిసిందే కొడుకు లేడని, 3 రోజులకు తెలిసిందే నా బిడ్డ లేడని. కాబట్టి మనం అలాంటి వాళ్ళం. అయితే యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ఎందుకు వచ్చాడు? బస చేయటానికి వచ్చాడు, ఉండిపోవటానికి వచ్చాడు, సహవాసం చేద్దామని వచ్చాడు, కలిసి ఉందామని వచ్చాడు, కలుపుకుందామని వచ్చాడు. చూసినారా? కలుపుకుందామని వచ్చినాడు. కాబట్టి ఇవన్నీ అందుకనే యేసుప్రభు బస చేయ వెళ్ళెను అంటాడు. కాబట్టి యేసుప్రభు నీతో బస ఉంటాడు. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగినారు యేసుప్రభుని. ఆయన ఏమన్నాడు? వచ్చి చూడు అన్నాడు. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే,
వచ్చి చూడు అని అన్నాడు. అంటే ఏదో నోటితో చెప్తే సరిపోదా? పలానా దగ్గర పలానా రేవంతపురంలో లేకపోతే ఏడన్నా ఉన్నాను, పలానా ఆ సందులో ఉన్న మా మందిరం పద్మాస్ ప్రార్థన మందిరం, నేను అక్కడ ఉన్నానంటే కాదా? అట్లా చెప్పట్లేనా? నేను వెళ్తున్నాను, నాతో వచ్చి ఆఖరి వరకు వచ్చి నేను ఎక్కడుంటానో అక్కడ చూడు అన్నాడు. అంటే ఇంతవరకు నడుచుకొని వచ్చి మరి దినమంతా నడుచుకొని వచ్చి ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఊరికనే వెళ్ళిపోతాడు ఆయన? యేసుప్రభు ఏమంటాడు? ఎట్లా వచ్చినావు కదా ఉండిపోమంటాడు యేసుప్రభు. అంత ఈజీగా యేసుప్రభు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు యేసుప్రభు. అరే బాబు, నువ్వు ఇంత దూరం నాతో నడిచి వచ్చినావు కదా, ఇంకా ఏం పోతావులే, నాతో ఉండిపోమంటాడు యేసుప్రభు కదా. మరి బైబిల్లో రాయబడింది, హానోకు దేవునితో కూడా నడుచుచు కుమారులను కుమార్తెలను కానేను. హానోకు దేవునితో కూడా నడుచుచు దేవునితో కూడా నడుచుచు అతడు కొనిపోబడెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? హానోకు దగ్గరికి దేవుడు వస్తాడంట. దేవుడు వచ్చి హానోకు అని పిలిస్తే ఇంట్లో ఉండి హానోకు బయటకు వస్తాడు. ఇంట్లో ఉండి హానోకు బయటకు వస్తాడు. బయటకు వస్తే రా పోదాం నడుచుకొని అంటే చాలా దూరం వెళ్తారంట. కలిసి నడిచి వెళ్ళి హానోకు నన్ను వెళ్ళిపోయా, నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపోమంటే మరి హానోకేమో అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటికి వచ్చేవాడు. ప్రభు కూడా మళ్ళా వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేవాడు. ఇట్లా జరుగుతూ కొన్ని ఏండ్లు జరుగుతూ, కాబట్టి 60 ఏండ్లు 70 ఏండ్లు నడిచి ఒక 100 ఏండ్లు నడిచి పిల్లలు కానీ ముసలోడైపోయి ఇంకా నడవలేని వయసు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాడు? దేవుడు వచ్చినాడు. హానోకు అంటే ఆయన కూడా లేయలేక అమ్మ హయ్యా అనుకుంటా మంచంలో లేచి నడుము పట్టుకొని మొత్త పట్టుకొని తలుపు పట్టుకొని కర్ర పెట్టుకొని బయటికి పోయి ఇప్పుడు నడుస్తా పోతా ఉంటే నొప్పులన్నీ కనపట్టంలే ఆయనకు. బాధలు, నొప్పులు, జ్వరము కనపట్టంలే. ఎందుకు? ప్రభుతో ఉన్నాడు. నడుచుకొని వెళ్తా ఉండి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకు ఇంకేం పోతావులే ఇంటికి, నాతో పాటు వచ్చేసేయి అన్నాడు. నాతో పాటు వచ్చేసేయి అన్నాడు. అరే ఎవరిని బట్టినా యేసుప్రభు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడే, వదలటం లేదే నాయన, నీ సావాసం పడితే అంతే. ఇంక నువ్వు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయేంత వరకు వదిలిపెట్టావు. మా ఊర్లో ఒకడు ఊరికనే మందిరానికి పోతాను వచ్చినాడు, ఇంకా దేవుని నమ్ముకున్నాడు, ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టడంలే అన్నట్లుగా చూసినారా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? హానోకు విషయం ఏం జరిగింది? దేవుడు హానోకును కొనిపోయెను, తీసుకొని వెళ్ళిపోయినాడంట. చూడండి, తీసుకొని వెళ్ళిపోయినాడు. నడిచి రోజు నడిచి రావడం వెళ్ళడం చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పినాడంట, ఇంకా వద్దులే హానోకు, వచ్చేసే హానోకు, నాతో పాటు వచ్చేసే హానోకు. ఎన్నో విషయాలను రావడంలో పోవడంలో ఎన్నో చెప్పినావు, కాబట్టి ఇన్ని కష్టాలు ఉన్నాయా నీకు, ఇంకేం పోతావులే ఇంటికి, నువ్వు నాతో పాటు వచ్చేసేయి అని దేవుడు ఏం చేసినాడు? హానోకును తీసుకొని పోయినాడంట. తీసుకొని పోయి ఇంత కనికరం లేదా? నా భార్య ఏం కావాలా, నా పిల్లలు ఏం కావాలా, మా బంధువులు ఏం కావాలా, నేను చెప్పి కూడా రాలేదయ్యా ప్రభు, నేను ఇంట్లో కూడా ఒక మాట కూడా చెప్పలేదే, ఏమో ఇంత దూరం వచ్చినాక రమ్మన్నావు. ఈయన కూడా సంతోషమే. చాలామంది ముసలోళ్ళు ఎట్లుంటారో తెలుసా? నాయనా 80 ఏండ్లు నాయన, సరేవా ప్రార్థన చేస్తా, ఆరోగ్యం ఇస్తాడు ప్రభు, నువ్వేం బాధపడొద్దులే ప్రార్థన చేస్తా అంటే అప్పుడు వాళ్ళేమంటారు? ఇంకా నాకు ఆరోగ్యం వద్దు, ఏమొద్దు, నేను బ్రతకను, ఎప్పుడు తీసుకుంటాడో ప్రభు, తొందర తీసుకుంటే బాగుండు అంటారు. చూసినారా? ఒక ఆమె ఉంది, ఆమె పేరు నారాయణమ్మ, రెడ్డీసు ప్రభు నమ్ముకుంది. ఆమెకు 85 సంవత్సరాలు. ఆమె ముక్కి మూలుగుతూ ఉంటే నేను ఆమె దగ్గర పోయి, అవ్వా ప్రార్థన చేస్తలే, ఇంకా 10 ఏండ్లు ఉంది నీకు ఇంకా అన్నా. ఇంకా 10 ఏండ్లు ఉంది అవ్వా నీకు, ఇప్పుడే పో, నువ్వు అట్లుంది నీ పరిస్థితి, ఇంకా 10 ఏండ్లు ఉంటావన్నా. అయ్యా నాయన, నువ్వు ఆ మాట అనొద్దు, నేను తొందరగా చచ్చిపోవాలా, ఇంకా 10 ఏండ్లు ఉండాలంట. చూడమ్మా మిరియామో అన్న ఎట్లా అంటున్నాడో, ఇంకా నేను 10 ఏండ్లు బతకాలంట, నాకు ఓపిక లేదు నాయన అంటుంది ఆమె. నాకు ఓపిక లేదు నాయన అంటుంది. చూసినారు? చాలామంది ఇట్లుంటారు. ఒక ఏజ్ వచ్చేసరికి, ఒక వయసు వచ్చేసరికి, ఒక కాలం వచ్చేసరికి ఇంకా నాకు అవసరం లేదే, వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంటారు. నేను చెప్పిన
అమ్మ నీలాంటి వాళ్ళు మస్తుగా ఉన్నారు పరలోకంలో వెయిటింగ్ లిస్టులో, ఏమి వాళ్ళే లోపలి పోకుండా బయటే ఉన్నారు, ఒక్కొక్కళ్ళని తీసుకుంటా ఉన్నాడు ప్రభువు, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు నిన్ను పిలుస్తాడు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది అమ్మా, ఇది కన్ఫర్మ్ కావాలి భర్త అని చెప్పిన, భర్త కన్ఫర్మ్ కాలేదమ్మా అని చెప్పిన. ఆమె ఇంకా ఒక విధమైన ముఖం పెట్టుకొని ఉంది, చూసినారా. కాబట్టి ఏదో ఒక మాట అనేసరికి వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళకు ధైర్యం వస్తుంది. నీకు చావలే, నువ్వు బతుకుతావంటే చాలు, అదే పెద్ద మందు వాళ్ళకు, అదే మందు. నీది అయిపోయిందిలే కథ, పోతావు పో అంటే అయిపోయిందమ్మా నీది, అవుట్ నువ్వంటే ఏమవుతుంది? అదే రాత్రి కళ్ళ వస్తుంది, సేవకుడు అవుట్ అన్నాడు, అయిపోయింది అన్నాడు, ఏం ప్రభా నువ్వేమన్నా ఆయనతో చెప్పించినావా అని అనుకుంటాం మనం కదా. అందుకనే ఇప్పుడు ఏంటి, యేసు ప్రభువారు ఏం చేశాడంటే బస చేయడానికి వచ్చినాడు, మనతో ఉండటానికి వచ్చినాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనతో ఉండడం అంటే అర్థం ఏంటంటే సహవాసం. ప్రభు సహవాసం కోరుకుంటున్నాడు. ప్రభు వీక్నెస్, ప్రభు స్వభావం, ప్రభు అలవాటు. ప్రభు నీకేమి ఇష్టమో చెప్పు అంటే మనం ఏమంటాం? మంచి మాంసం కూర అంటే నాకు ఇష్టం అంటాం మనం. అదే నీకేమి ఇష్టమో చెప్పంటే నేను ఎక్కువగా మనసులలో ఉండడం నాకు ఇష్టమని ప్రభు అంటాడు. ప్రజల మధ్యకి రావడం, ప్రజలతో ఉండడం, ప్రజలతో గడపడం నాకు చాలా ఇష్టమని ఆయన స్వభావాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైనా తోటలోకే ప్రభు వచ్చేసినట్ట. చూడండి, తోటలో వచ్చి ప్రతి చల్లపూట అవ్వాదంతో దేవుడు ఏం చేసినాడు? వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమి ఇంకా పరలోకంలో దేవదూతలు లేరా, శరాబులు లేరా, కెరూబులు లేరా, మహాదూతలు లేరా? పరలోకం అంతా ఏమైంది అని, కోట్లాది దూతలు ఏమైనారు అని, ఏమి అందరిని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, ఘనతను వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టేసి, ఆరాధనలు స్తుతి కీర్తనలు వదిలిపెట్టేసి, సయి సప్పు లేకుండా ఏ శబ్దాలు లేని స్థలాల్లోకి వచ్చేసి, పట్టించుకొని ప్రజల మధ్యకు వచ్చేసి, యేసు ప్రభు వస్తే వీళ్ళు ఎక్కడో, ఆమె ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు, అలాంటి తోటలోకి వచ్చేసి యేసు ప్రభు వాళ్ళు లేనప్పుడు ఏమంటున్నాడు? ఆదామా ఎక్కడో ఉన్నావని పిలుస్తున్నాడు, రానాయనా నీతో కొంచెం సహవాసం ఉండాలా అని. చూడండి దేవుడు ఎంత ప్రేమ గలవాడో. ఎక్కడో ఉన్నావని పిలుస్తున్నాడు, రా ఆదామారా, అవ్వారా, నువ్వు రాండి, మీరు రాండి, నేను వచ్చేసిన, కాబట్టి చల్లపూట వచ్చేసిన, ఇది నా సమయం కదా, నా సమయం మీకు తెలుసు కదా, మీరు ఎక్కడున్నారు రమ్మని పిలుస్తున్నాడు యేసు ప్రభు. చూడండి, వీళ్ళేమో మాకు సమయం లేదన్నట్టుగా ఉన్నారు, మా సమయం వేరే వాళ్ళకి ఇచ్చినామన్నట్లుగా ఉన్నారు, మేము వేరే వాళ్ళతో మాట్లాడాలా, నీతో ఏందిలే మేము మాట్లాడేది అన్నట్లుగా ఉన్నారు అవ్వాదములు. చూడండి, మాకు వాడితో మాట్లాడాలా, వాడు చెప్పే మాటలు బాగున్నాయి, వాడు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి అంటే, నువ్వు లాటరీ టికెట్ కొను ఇప్పుడే 100 కోట్లు వచ్చాయన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడు, నువ్వేమో ఏం మాట్లాడుతున్నావు, 24 గంటలు నువ్వు వస్తావు పోతావు ఇదే కానీ నీతో మాకు ఏమీ ఉంది నాయన అని వాళ్ళు అనుకుంటున్నారు. చూసినారా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదంటే, వారు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చావు. ఎప్పుడూ చావు లేని జీవాన్ని ప్రభు అవ్వాదములకు ఇస్తే ఏమంటూ ఉంది? సైతాన్ ఏమంటుంది? ఇది నిజమా, మీరు చావరా, ఈ మాటలు మాట్లాడుతున్నారు, అవే నమ్ముతున్నారు. చూసినారా? అంటే దేవుని స్వభావం ఏమిటంటే ప్రజల మధ్యకు రావడం, మాట్లాడడం, ఆయన బస చేయడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవ్వ ఆదాముతో బస చేశాడు. సరే, బాగానే ఉంది. మరలా దేవుని వాక్యంలో మనం గమనిస్తే 12వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడటానికి వచ్చేసినాడు, పరలోకం నుండి వచ్చేసినాడు. 18వ అధ్యాయంలో ఎండవేళ అబ్రహాము గుడారపు ద్వారములో ఉన్నప్పుడు మరి ప్రభు ఆయన దర్శించాడు. 18 ఆదికాండంలో చూసినారా? మరలా 3 వచ్చేసినారంట, దేవుని దూతలు 3 వచ్చేసి అబ్రహాముతో మాట్లాడుతున్నారంట. అంటే దేవుడు సహవాసం కోరి అబ్రహాము దగ్గరికి రావడం, ఆదాము దగ్గరికి రావడం, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రావడం, నోవహు దగ్గరికి రావడం, తర్వాత యాకోబు దగ్గరికి రావడం, యోసేపు దగ్గరికి రావడం, యోసేపు కళను చూపించడం, యాకోబునకు కళ చూపించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎటు తిరిగి నేను ప్రజల మధ్యకు రావాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. 25వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండంలో ఏముంది?
చదవండి. 25వ అధ్యాయం 8వ వచనం. 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. వారిలో నేను నివసిస్తాను అంటాడు ప్రభు. వారిలో నివసించడం ఏందయ్యా? వారు మనుషులు, వారు సామాన్యమైన ప్రజలు, వారు నరులు. వారిలో నివసిస్తాను అని ప్రభు అంటాడు. వారిలో నివసిస్తానంటాడు. అప్పటికి 25వ అధ్యాయం వచ్చేసింది. నిర్గమకాండం 1వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ప్రజల మధ్య ఏం జరిగింది మనం గమనిస్తూ వస్తే ప్రజలు తిరుగుబాటు చేసినారు. చూసారా? ప్రజలు తిరుగుబాటు చేసినారు. చంపటానికి రాళ్ళు ఎత్తినారంట, సనిగినారు. ఆహారం కొరకు మరి సనుగుతూ వచ్చినారు. చేదు నీళ్లు వచ్చినప్పుడు సనిగినారు. కాబట్టి చంపటానికి రాళ్ళు ఎత్తినారు. మోసే పైన సనుగుతూ వచ్చారు. ఎన్నో జరిగినాయి. కాబట్టి ప్రజలు ఇలాంటి వారిని తెలుసుకొని, అయినా కానీ ప్రజల మధ్య నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నివసించినట్లుగా అంటే బస చేయనట్లుగా మీరు ఏం చేయాలా? నాకు ఒక స్థలాన్ని మీరు సిద్ధం చేయమని అంటాడు ప్రభు. చూసినారా? కాబట్టి నిర్గమకాండంలో ప్రత్యక్షపు గుడారము కట్టారు. కాబట్టి కెరూబుల మధ్య నుండి యెహోవా వారితో మాట్లాడాను. లేవేకాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. లేవేకాండం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి ఈలాగు సెలవిచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు ప్రభు? గుడారంలోకి వచ్చేసాడు. గుడారంలో నుండి మోషేతో ఇలాగు సెలవిచ్చాను. అంటే గుడారంలో ప్రభు బస చేస్తూ ఉన్నాడు. గుడారంలో ప్రభు బస చేశాడు. కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని శాసనాలు, ధర్మశాస్త్రం నియమించాడు. తన దగ్గరికి రావడంలో కొన్ని పద్ధతులు ప్రభు పెట్టాడు. శాసనములు, పద్ధతులు, ధర్మశాస్త్రం, నిబంధనలు ప్రభు మరి వారికి ఇచ్చాడు. ఒక చట్టాన్ని ప్రభు తీసుకొని వచ్చాడు. ఇవంతా ఏంటంటే ఆయన వారి మధ్య బస చేయటానికి, దేవుడు మన మధ్య బస చేస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. బైబిల్లో రాయబడింది. ఏమంటాడు? మనం ఆయన తీసుకొని రావడానికి ఆకాశానికి ఎవరెక్కి వెళ్ళాలి అంటాడు. ఆయన కిందికి రావటానికి. కాబట్టి ఆయన దూరముగా ఉండేవాడు కాదు, ఆయన సమీపంగా ఉండేవాడు. ఆయన మన యొద్దను, మన హృదయంలోనూ, మన నోటి యందు ఉన్నది వాక్యం అని బైబిల్లో రాయబడింది. చూడండి దేవుని వాక్యం. రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 6-7 చదవండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని వాక్యంలో. నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. తడువులాడుకొని వెతకటానికి ఆయన దూరముగా ఉండేవాడు కాదు, ఆయన సమీపంగా ఉండేవాడు. ఆయన నీ యొద్ద, నీ హృదయంలో, నీ నోటిలో ఉండేవాడు దేవుడు. చూడండి, అంటే ప్రభు హృదయంలో ఉన్నాడు, మన యొద్ద ఉన్నాడు, మన నోటిలో ప్రభు ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, మనల్ని ప్రభు ఆవరించినాడు. ప్రభు మనం కలిసిపోయినాం. కాబట్టి ఇప్పుడు బైబిల్లో రాయబడింది, ఆయన మనతో బస చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ చూద్దాం. మరి దేవుని వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1. కాబట్టి ఇప్పుడు బస అంటే అర్థం ఏంటంటే సహవాసం. బస అంటే సహవాసం. సహవాసమునకు పిలిచిన దేవుడు దేనికి పిలిచినాడు? ఏ సహవాసము? కుమారుని సహవాసానికి పిలిచినాడు. ఎవరు పిలిచినారు? తండ్రి పిలిచినాడు. ఎందుకు? ఎవరిని? నిన్ను, నన్ను పిలిచినాడు. ఏమని పిలిచినాడంటే, మీరు వచ్చి నాకు కుమారుడు ఉన్నాడు,
ఆయనతో సహవాసం చేయండి అని పిలిచినాడు కదా, పిలిచినాడు. చూడండి, అంటే పిలవడం అంటే కుమారుణ్ణి పరిచయం చేస్తున్నాడు. కుమారునితో సహవాసం చేయటానికి కుమారుణ్ణి పరిచయం చేస్తున్నాడు. అంతేనా? మనం ఎవరితో సహవాసం చేయాలి ఇప్పుడు? బస అంటే సహవాసం. సహవాసం ఎవరితో చేయాలా? కుమారునితో చేయాలి. కుమారునితో చేయాలంటే కుమారుడు ఎలాంటి వాడో మనకు ఆయన పరిచయం చేసే వాళ్ళు ఉండాలి కదా. ఎవరైనా సరే మనం ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? పరిచయం చేస్తాం. ఏమని పరిచయం? ఇతడు మా పెద్ద అబ్బాయి, ఇతడు రెండో అబ్బాయి, ఇతడు మూడో అమ్మాయి, నాలుగో అబ్బాయి, ఇతని పేరు మార్కు, ఇతని పేరు లూకా, ఇతని పేరు ఫలానా, ఇతడు అది చదివినాడు, ఇతడు బిఎస్సి, ఈమె నర్సింగు, ఈమె డాక్టరు. పరిచయం చేస్తారు. మరి యేసు ప్రభుని ఎవరు పరిచయం చేస్తారు అని? సహవాసం చేయటానికి యేసు ప్రభును ఎవరు పరిచయం చేయాలా? ఎవరు పరిచయం చేస్తేనే కదా. ముక్కు ముఖం తెలియని వాడితో మనం కలిసి ఉంటామా? అసలు కలిసి ఉండలేం. ట్రైన్లో పోతున్నాం, ఎవరో ముక్కు ముఖం తెలియదు, మన ఎదురు సీట్లో కూర్చొని ఉంటాడు. మనం తీసుకొని వెళ్ళిన ఆ యొక్క సత్తి మూట ఇప్పం, వాడు చూస్తాడేమో కదా. ఆ సద్ది మూట ఇప్పం, ఎవరో ఆయన తెలియదు, ఆయన చూస్తూ ఉంటే నేను ఎట్లా తినాలా? కొంచెం పరిచయం చేసుకొని, ఏ ఊరండి, ఎక్కడికి వెళ్తున్నారండి, అలాంటి ఇలాంటి అని పరిచయం అయినాక అప్పుడు మూట ఇప్పి ఇదిగో తిను అని ఇస్తాం. పరిచయం చేసేవాళ్ళు ఉండాలి కదా అని. అందుకని యేసు ప్రభును పరిచయం చేసేవాళ్ళు ఎవరు అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాం. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు. ఎవరు పరిచయం చేస్తున్నారు అని? దేవుని దూతలు పరిచయం చేస్తున్నారు కుమారుణ్ణి. పరలోకంలోని దేవుని దూతలు ఈ లోకానికి యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారు. అయా, ఈ కుమారుడు దేవుని కుమారుడైన, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన ఇమ్మానుయేలు. కాబట్టి ఈయన పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి ప్రభు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది, లూకా యేసు ప్రభు వారిని పరిచయం చేసినాడు. నశించిన దాన్ని వెతకి రక్షించిన ఒక మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి మత్తయి రాస్తూ వచ్చాడు, ఆమె ఒక కుమారుని కనను, ఆయనే తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి లూకా భక్తుడు అపోస్తుల కార్యం 4:12 రాస్తూ వచ్చాడు లూకా, ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ పొందలేము కానీ ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవల్లని వైద్యుడైన లూకా అపోస్తుల కార్యంలో రాస్తూ వచ్చాడు. కాబట్టి వైద్యుడైన లూకా మరి 16:31 యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని ఆయన మరి లూకా భక్తుడు ఈ లోకానికి క్రీస్తును పరిచయం చేస్తూ వచ్చాడు. కాబట్టి కుమారుడితో సహవాసం చేయడానికి కుమారుడు మనకు పరిచయం కావాలి కదా అని కుమారుడు మరి దేవుడు పరిచయం చేస్తున్నాడు, పౌలు పరిచయం చేస్తున్నాడు, దేవుని దూతలు కుమారుని పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు నీకు పరిచయం అయినాడా? నువ్వు యేసు ప్రభుని ఎరుగుదువా? యేసు ప్రభు వారిని వ్యక్తిగతముగా యేసు ప్రభు వారు నీకు తెలుసా? ఒక ఆయన అరవిందం గారు వాక్యం చెప్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తూ ఉంటే మరి నైట్ మీటింగ్లో వాక్యం చెప్తూ ఉంటే వేదాలు చెప్పాడంట, గ్రంథాల గురించి చెప్పాడంట, గ్రంథాల్లో యేసు ప్రభు ఉన్నాడని చెప్పినాడంట. మరి ఇవన్నీ చెప్తూ ఉంటే శ్రీ కన్యసూతాయ నమః, లేకపోతే శ్రీ పంచగాయ సూతాయ నమః, ఇవన్నీ మరి ఆయన అరవిందం గారు చెప్తా ఉంటే వాక్యం చాలా బాగుందే, ఎవరబ్బాయినా చాలా బాగా చెప్తున్నాడు. గంట సైకిల్ పోయేవాడు ఆగి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు సైకిల్ మీద పెట్టి 1 గంట వాక్యం విన్న తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చినాడంట. అయ్యా, ఎవరండి వాక్యం చెప్పింది అని.
అదిగో పలానా ఆయన వాక్యం చెప్పినాడు, పంచె కట్టుకున్నాడు, టవల్ భుజాన్ని వేసుకొని ఉన్నాడు, కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు, ఆయనే వాక్యం చెప్పింది. ఆయన దగ్గర పోయినట్ట, ఏమయ్యా ఇంత బాగా చెప్పినావు వాక్యము, మీరు ఎవరండి అన్నాడట. మీరు ఏమటోళ్ళు అండి అన్నాడంట. ఆయన చెప్పినట్ట, మేము బ్రాహ్మిన్స్ అయ్యా అన్నాడట. ఏంటి, మేము బ్రాహ్మిన్స్. అప్పుడు అన్నాడు, ఓహో మా వాళ్ళేనా, అందుకే ఇంత బాగా చెప్పినావు అన్నా నువ్వు అని ఆయన ఏం చేసినాడు, వెళ్ళిపోయినాడట. ఏమి, యేసు ప్రభును పరిచయం చేసినా ఆయన ప్రభు నమ్మలేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని వాక్యమును ఆధారం చేసుకొని పరిచయం చేస్తున్నాం. యేసు ప్రభు నిజమైన దేవుడు అని బైబిల్లో రాయబడింది. దేవుడు ఒకడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈయన బైబిల్లో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈయన దేవుడుగా లోకానికి ప్రత్యక్షమైనాడు. దెయ్యములు యేసుప్రభు వారి గురించి ఏమన్నాయి, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు. చూసినా, దెయ్యాలకు తెలుసు ఎవరంటే యేసుప్రభు ఎవరో తెలుసు. దెయ్యమా యేసుప్రభు ఎవరో చెప్పు అంటే దెయ్యం ఏమంటది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దెయ్యం అంటుంది. దెయ్యాలకు తెలుసు, భూతాలకు తెలుసు, దురాత్మలకు తెలుసు, సాతానుకు తెలుసు. అయ్యో నువ్వెవరో మాకు బాగా తెలుసులే అంటే, మరి నీకు తెలియదా? అరే దెయ్యాలకు తెలిసే దేవుడు ఎవరో, మరి మనుషుడు నీకు తెలియదా? చూసినారా? కాబట్టి చాలామంది దేవుడు మరి యేసు ప్రభు ఎవరో చాలామందికి తెలియదు. అందుకనే సహవాసానికి పిలవటానికి ముందుగా కుమారుని పరిచయం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభును నీకు పరిచయం చేస్తున్నాం. ఇంకా దేవుని నమ్మలేదా? ఇప్పుడు నమ్ముకో. ఈయన చాలా మంచివాడు, ఈయన నమ్మదగినవాడు, ఈయన ప్రేమించేవాడు, ఈయన కనికరపడేవాడు, ఈయన జాలిపడేవాడు, ఈయన ఇష్టపడేవాడు, ఈయన స్వస్థపరిచేవాడు, ఈయన ఆరోగ్యం ఇచ్చేవాడు, ఈయన మనశ్శాంతి ఇచ్చేవాడు, ఈయన పరలోకం చేర్చేవాడు, మహిమను ఇచ్చేవాడు, వాక్యం ఇచ్చేవాడు. చూసినారా? కాబట్టి ఇంత మంచివాడు ఇంకెక్కడ లేడు. ఎంత మంచివారు అంటే ఆఖరికి ప్రేమించిన వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు, శీలలు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెప్పు పోటు, వీపున కొరడా దెబ్బలు, ముఖం పైన ఉమ్మివేయబడ్డాడు. ఎన్ని బాధలు ఆయన పొందుతూ వచ్చాడు. నీకోసమే, నా కోసమే, మన కోసమే. అందుకు యేసు ప్రభును స్నేహం చేయటానికి, సహవాసంలోకి రావటానికి నీకు తెలియదేమో, నీకు యేసు ప్రభువారిని పరిచయం చేస్తున్నాము. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు దేవుడు నీతో సహవాసం అనేది చేసే ప్రభుగా ఉంటాడు. ఆయన సహవాసం చేస్తే ఒక స్నేహితుని కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. మేము ఒక ఊర్లో ఉన్నాం. ఆ ఊర్లో మరి ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి ఏం చేశాడు, బండి ఎక్కమన్నాడు. ఆయన బండి నడుపుతున్నాడు. ఈ స్నేహితుడు వెనక కూర్చున్నాడు. ఇంకొక స్నేహితుడు బండి నడుపుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉండి వెనక ఉన్న స్నేహితుడు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని నడిపే స్నేహితుని వెనక నుండి పొడిచాడు. కింద పడిపోయాడు. పరిగెత్తుచున్నప్పుడు మళ్ళీ పరిగెత్తి పొడిచాడు. మళ్ళీ కింద పడిపోయినాడు. ఆయన రొమ్ముల పైన కూర్చొని కత్తితో పోట్లు పొడిచి చంపాడు. ఇతడు స్నేహితుడా? స్నేహితుడు కాదే. ప్రాణం పెట్టువాడు నిజమైన స్నేహితుడు. బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చింది? మనం భక్తిహీనమై ఉండగానే యేసుక్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాపుల కొరకు చనిపోయాడు. కాబట్టి మనం పాపులం, పరిశుద్ధులమేం కాదు. మనం పాపానికి పుట్టినాం, శరీరానికి పుట్టినాం, లోకంలో పుట్టినాం. ఇది పాపలోకం, ఇది పరలోకం కాదు, వైకుంఠం కాదు. ఇది పాపలోకం. చెమట గారుతోంది. మరి ఆకలి, దాహం, చెమట, నొప్పి, బాధ, రోగం, అన్ని వ్యాధులు, అన్ని కష్టాలు ఉన్న ఈ లోకం ఇది పాపలోకం. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తూ వస్తే ఈ లోకంలో పుట్టినాం. మనం పాపులం.
యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా దగ్గరికి రమ్మంటున్నాడు. సహవాసంలోకి దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తు యేసును తన కుమారుని సహవాసంలోకి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇంత నమ్మదగినవాడు ఇంకెక్కడ దొరకడు నీకు. ఏ లోకంలో లేడు. కాబట్టి గతంలో లేడు, ప్రస్తుతంలో లేడు, రాబోయే దినాల్లో లేడు. 3 లోకాల్లో, మరి ఆకాశంలో లేడు, పరలోకం లేడు, భూమి మీద లేడు, భూమి కింద పాతాళంలో కూడా ఇంత మంచి దేవుడు లేడు. ఇంత మంచి దేవుడు వరముగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి చెప్పనసఖ్యమైన ఆ వరమునకు దేవునికి స్తోత్రమని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించెను. కాబట్టి క్రీస్తు అనుగ్రహం, మన అనుగ్రహం, యేసు ప్రభువారు మన కొరకు పంపించిన దేవుని అనుగ్రహం. కాబట్టి ఇంత మంచి ప్రభు నీకు పరిచయం చేస్తున్నాం. కారణం నీతో సహవాసం చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే ఇక్కడ ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. ఏంటంటే మొదటి యోహాను పత్రిక 1:3 మొదటి యోహాను పత్రిక 1:3 చదవండి. మాతో కూడా మీకును ఏమంట 1:9 మొదటి కొరింథీ 1:9 కుమారునితో సహవాసము. మొదటి యోహాను పత్రిక 1:3 తండ్రితో సహవాసము. తండ్రితో సహవాసము. తండ్రితో ఎట్లా సహవాసము అని, తండ్రితో ఎట్లా సహవాసము, తండ్రితో ఎట్లా సహవాసము. చూడండి, ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. ఇద్దరు కాలేజీలో చదువుతున్నారు. అప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, ఏమన్నాడంటే ఒరే మా ఇంటికి వస్తావా అన్నాడు. వస్తాను అన్నాడు. ఎందుకురా అంటే, మరి మా నాయన పరిచయం చేస్తాను నేను అని చెప్పినాడు. మా నాయన పరిచయం చేస్తారా? మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న చాలా మంచివాడు, నాకు ఏది కావాలన్నా అది ఇస్తున్నాడు. తర్వాత మా నాన్న తప్పు చేయనివాడు, మా నాన్న నీతిమంతుడు, మా నాన్న యథార్థవంతుడు, చాలా మంచివాడు. అసలు మా నాన్న గురించి నీకు తెలియదు. అసలు మా నాన్న చూస్తేనే నీకు అర్థమవుతుంది, మా నాన్న ముఖం చాలా వెలుగ్గా ఉంటుంది. కాబట్టి నువ్వు వస్తే మా నాన్నకు పరిచయం చేస్తానని ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడు నాన్నని పిలిచి తన స్నేహితుడిని ఏం చేసినాడు? తండ్రికి పరిచయం చేస్తున్నాడు. నేరుగా తండ్రి మనకు స్నేహితుడు కాదు. ఎట్లా మా సహవాసం అయితే తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు కుమారుని సహవాసంలో ఉన్నాం. ఈ కుమారుడు మనల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు? తండ్రి దగ్గరికి తీసుకొని వెళుతున్నాడు. మా తండ్రిని చూపిస్తారా? మా తండ్రి నీతిమంతుడు, మా తండ్రి యథార్థవంతుడు, మా తండ్రి మంచివాడు, మా తండ్రి వరాలు ఇచ్చేవాడు, మా తండ్రి నన్ను నీ దగ్గరికి పంపించాడు. కాబట్టి నా తండ్రిని పరిచయం చేస్తాను. కాబట్టి కుమారుని ద్వారా తండ్రి స్నేహం మనకు దొరికింది. కుమారుడు లేకుండా తండ్రి స్నేహంలోకి మనం రాలేమో, నేరుగా స్నేహంలోకి రాలేమో. తండ్రిని అనుభవిస్తున్నాం. తండ్రి భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, పంచభూతములను కలగజేశాడు, నీరు, నిప్పు, గాలి, వెలుతురును ఆయన కలగజేశాడు. ఆయన అంగములను, అవయములను, సర్వ శరీరమును కలగజేశాడు. ఆయన అనుభవిస్తున్నాం. కానీ ఆయన స్నేహం మనకు దొరకలేదే. ఇవన్నీ కాదయ్యా, నాకు ఆయన స్నేహం కావాలి. అందుకనే కుమారుడు ఏం చేసినాడు? మా సహవాసం అయితే కుమారుడి సహవాసం. కుమారుడు ఏం చేసినాడు? తండ్రితో కూడాను కుమారుడు తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళి మనల్ని పరిచయం చేసి ఇప్పుడు ఏం చేసినాడు? తండ్రి సహవాసంలోకి తెచ్చాడు. తండ్రి సహవాసం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఒక మెట్టు పైకి వచ్చేసినాం. కుమారుని సహవాసంలో ఉన్నాం. మనము తండ్రి సహవాసంలోకి వచ్చేసినాం. ఎట్లా వచ్చేసినాం? కుమారుని ద్వారా మనం తీసుకురాబడుతున్నాం. ఏ బాబు, మా నాయన దగ్గరికి ఇట్లా వస్తే బాగుండదు, నువ్వేం చేయాలి తెలుసా? బట్టలు మార్చుకోరా. బట్టలు మార్చుకో. అయ్యా నాకు బట్టలే లేవు, నేను బీదవాడిని కదా, నాకేముంది? మా నాయన కూలివాడు, మాలు మోసుకునేవాడు, ఇటుకలు మోసేవాడు, మట్టి మోసేవాడు, గుంటల్లో ఉండేవాడు మా నాయన. మరి ఇలాంటి వాడే మా నాయన. మరి నాకు బట్టలేవు,
నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, నా బట్టలు ఇస్తాను, నువ్వు నా బట్టలు వేసుకొని ప్రభు అంటున్నాడు. దేవుడు మనకు వస్త్రాన్ని ఇచ్చాడు, తన వస్త్రం మనకిచ్చాడు, తన బట్టలు ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించను. బైబిల్లో ఏమంటాడు? తన కుమారుని ద్వారా మనం పాప క్షమాపణ విమోచన అనగా పాప క్షమాపణ పొంది ఉన్నాము. చూసినారా? తండ్రి సహవాసములోకి కుమారుడు మనం తీసుకొని వెళుతూ వెళుతూ మన బట్టలు మార్చినాడు, మన మాటలు మార్చినాడు, మన జీవితాన్ని మార్చినాడు. రే, మా నాయన దగ్గరికి ఇట్లా నడుచుకొని వెళ్ళొద్దు. ఎట్లా వెళ్ళాలి? ఎట్లా వెళ్ళాలి? నడక మార్చుకోరా నాయనా, స్టైల్గా నడవద్దు, అట్లా ఇట్లా నడవద్దు, మంచిగా నడువు. మా నాయన నీతిమంతుడు, నిన్ను నా ప్రక్కల చూస్తే మా నాయనకు దుఃఖం వేస్తుంది, ఆత్మలో దుఃఖపడతాడు. కాబట్టి అన్నీ మారుస్తూ ఉన్నాడు. ప్రవర్తన, అలవాట్లు, వస్త్రములు, ఇవన్నీ కూడా కుమారుడు మనల్ని, ఒక వ్యక్తిని మార్చి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. ఎంత గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు! తండ్రి దగ్గరికి తీసుకొని పోతున్నాడు. నావన్నీయు నీవే కదా అమరుడవగు, నావన్నీయును నీవే కదా, నీవన్నీయు నాకే చేతివే, నీ కృపను బట్టి, నీవన్నీయు నీ కృపను బట్టి, నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు, యేసు ప్రభుని సంకల్పము. యుగ యుగముల వరకు మహాప్రభావమురాయనకే. ఆయన తన కుమారుణ్ణే ఇచ్చినప్పుడు ఆయన సమస్తము ఎందుకు అనుగ్రహించాడు? అన్నీ అనుగ్రహించినాడు దేవుడు, కుమారుడు. కాబట్టి ఇప్పుడు మా సహవాసం అయితే తండ్రితో కూడాను. ఒకప్పుడు కుమారుడితో ఉన్నాం, ఇప్పుడు మనం ఏమైనా మన స్థాయి పెరిగింది తండ్రితో కూడా. ఇప్పుడు ఎక్కడున్నావయ్యా? తండ్రి సహవాసములో ఉన్నా. చూసినారా? తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 2వ కొరింథీ 13:4 చదవండి. రెండవ కొరింథీ 13:14 ప్రభువైన క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండుగాక. ఏమిటంటే పరిశుద్ధాత్మ సహవాసం. ఇప్పుడు ఏ సహవాసం దొరికింది? పరిశుద్ధాత్మ సహవాసం. ఎట్లా? జంక్షన్లో ఉన్నాడు యేసుప్రభు కదా. అటువైపు ఏమో ఎవరున్నారు? తండ్రి. ఇటువైపు ఏమో పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళని కలుసుకోవాలంటే ఎట్లా? కుమారుని ద్వారా. చూసినారా? కుమారుడు రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాలే. మొదట కుమారుడు, మరలా పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళుట ప్రయోజనము, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా, సత్యస్వరూపి అయిన ఆత్మను మీ దగ్గరికి పంపిస్తా. ఆయన సత్యమంతయు బోధిస్తాడు. ఆయన పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి, లోకమును ఒప్పింపజేయను. కాబట్టి ఆయన ఒప్పింపజేసేవాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏ సహవాసంలోకి వచ్చినామో? పరిశుద్ధాత్మ సహవాసంలోకి వచ్చినాం. ఇప్పుడు మనం పరిశుద్ధ ఆత్మ సహవాసంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏ సహవాసంలో ఉన్నాం? ఆత్మ సహవాసం. తండ్రి కాలం అనేది పోయింది, కుమారుని కాలం కూడా వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాం? ఆత్మకాలంలో ఉన్నాం. ఆత్మదేవుడు పెంతెకోస్తు దినమున దిగి వచ్చాడు. 2వ అధ్యాయం అపోస్తల కార్యం 1వ వచనంలో ఆత్మదేవుడు దిగి వచ్చాడు. ప్రకటన గ్రంథం అంతా అయిపోయింది. ఆత్మదేవుడు వెళ్ళిపోలే. ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆత్మదేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సహవాసంలో ఉన్నాం. ఇప్పుడు మనం గమనిస్తే మనము ప్రభువా 1 గంట వరకు నేను మేలుకొని ఉన్నాను, మరలా 5 గంటలకే లేయాలి, మళ్ళీ ప్రార్థనకు లేయాలి, నేను లేయలేను కదా ప్రభువా, నన్ను ఎట్లా ప్రభువా, నన్ను లేపు ప్రభు అని మనం ప్రార్థన చేసి పండుకుంటే ఏం చేస్తుంది? 5 గంటలకే ఏం చేస్తుంది? కనీసం పిల్లి కూడా లోపలికి రాకుండా తలుపులేసి పండుకున్నావు కదా, పిల్లన్న వచ్చే సందన్న ఉంటే పిల్లి వచ్చి నిన్ను లేపేది కదా. కప్ప కూడా రావటానికి సందు లేకుండా చేసేసుకున్నావు. కాబట్టి ఈ కప్పనన్నా పంపించేవాడు. కప్ప వచ్చి ప్రభువా నేను పోయి ఆ బిడ్డను లేపడానికి ఒక సందు కూడా లేదు ప్రభా, నువ్వు చెప్పేది భలే ఉందన్నా, కప్పలు రావడానికి పాములు రావడానికి మేము సందులు పెట్టుకోవాలి అంటారేమో మీరు అంటారేమో కదా. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే ఏదో ఒక శబ్దం అనేది వస్తుంది. వచ్చి మనం ఏం చేస్తాం? దిగ్గున లేస్తాం. టైం చూస్తే ఎంత? 5. నువ్వు ప్రార్థన చేసిన టైం అది, నీకు అవసరమైన టైం అది, నువ్వు లేయవలసిన టైం అది, నువ్వు వెళ్ళవలసిన టైం అది, నువ్వు సిద్ధపడవలసిన టైం అది, నువ్వు దేవుణ్ణి సంధించవలసిన టైం అది. ఏం చేసినాడు ఆత్మదేవుడు? ఆత్మ సహవాసములో ఉన్న మనల్ని ప్రభు ఏం చేసినాడు? తన సన్నిధి కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ కారణం చేత ఇప్పుడేంటి? ఈయన బస చేయ వెళ్ళెను అని రాయబడి, బస చేయ వెళ్ళాను. యేసు ప్రభువారు మనతో బస చేస్తున్నాడు, సహవాసం చేస్తున్నాడు. నీకు తెలియదా యేసు ప్రభు నీతో ఉన్నాడని, సహవాసంలో ఉన్నావని, నీతో తిరుగుతున్నాడని? బైబిల్ ఏం రాయబడింది? ఆయన నా ముందును వెనకను ఆవరించి ఉన్నాడు. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా యెహోవా ఎట్లున్నాడు? మా చుట్టూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడుతోంది. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 125:2 చదవండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉన్నాడు. యెహోవా ఇది మొదలుకొని ప్రజల చుట్టూ ఉన్నాడంట. నీ చుట్టూ ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. దేవా నా వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎంత గొప్ప సహవాసం దేవుడు మనకు మరి అనుగ్రహించాడు. బస చేస్తున్నాడు. ఆయన మనతో బస చేస్తున్నాడు. జక్కయ్యతో బస చేసిన దేవుడు నీతో బస చేస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటాం, నాకెవరున్నారు, నాకెవరు లేరు అనుకుంటా ఉంటాం. నేను దిక్కులేని వాడను, దిక్కులేని దానని, నేను బీద వాడను, నా జోబులో డబ్బు లేవు, అకౌంట్లో డబ్బు లేవు, నేను కనీసం సైకిల్ లేదు, బండి లేదు అనుకుంటా ఉంటాం. కనీసం కారు లేదు, మంచి కారు లేదు, మంచి చీర లేదు, మంచి షర్ట్ లేదు అనుకుంటాం. మంచి బైబిల్ లేదు, పాటల పుస్తకం కూడా లేదు, తినటానికి నేను అనుకున్నప్పుడు మంచి ఆహారం తెచ్చుకొని తినటానికి డబ్బు లేదు అనుకుంటా ఉంటాం. ఏమి దేవుడు మరి ఎక్కడున్నాడంట? నీ చుట్టూ ఉన్నాడు. బైబిల్లో రాయబడింది. ఏమంటాడు? మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. చూద్దాము. 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి బైబిల్లో ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను వెరుగుదును. 3వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలు దేవుని ఎదుట. కాబట్టి ఎన్నో విషయాలు రాయబడినవి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అంటాడు. అంటే మనం అన్నీ కూడా ప్రభుకు తెలుసు. మన దరిద్రపు స్థితి కూడా ప్రభుకు తెలుసు, మన ఒంటరి స్థితి కూడా ప్రభుకు తెలుసు, మన లేమి స్థితి కూడా ప్రభుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మ సహవాసంలో ఉన్నాం. ఒకసారి నేను ప్రార్థన చేసిన, ఏమని అంటే, ప్రభువా బతుకోవటానికి నాకు సోపు లేదు ప్రభా, నాకు సోపు ఏది ప్రభా అని ప్రార్థన చేసిన. ట్రైనింగ్లో ఉన్నప్పుడు సోపు ఎంత ఆ దినాల్లో అంటే 3 రూపాయలు రిన్ సోపు.
రూపాయలు కూడా లేవు, బట్టలన్నీ మాసిపోయినాయి, ఉన్న బట్టలే 2 జతలు, ఆ 2 జతలు ఒక షర్ట్ ఏమో సంకలో చినిగిపోయింది, ఇంకో అదంతా కూడా మరి మరి ఉప్పు చారులు ఉన్నవి, చెమట పట్టి ఉంది, రోజంతా పనిచేసిన. ఇప్పుడు మళ్ళీ ఆదివారం సండే వస్తుంది, ప్రభు దినం, ఉత్తుకోనన్న బట్టలు వేసుకోవాలి కదా ప్రభువా, ఏదైనా ఒక సోపు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే శనివారం సాయంకాలం ఒక సహోదరుడు వచ్చినాడు. సహోదరుడు వచ్చి తమ్ముడా రా తమ్ముడా అన్నాడు. పోతే వెనక జోబులో పర్సు తీసి ఇట్లా జిప్పు తీసి నోట్లన్నీ ఉన్నాయి. పై పెద్ద నోటు కానుండి చిన్న నోటుకు వచ్చినాడు ఆయన. చిన్న నోటు, లాస్ట్ నోటు ఉంది, 5 రూపాయల నోటు. ఈ 5 రూపాయల నోటు అట్లా మడిచేసినాడు, ఇట్లా చేతులు పెట్టుకున్నాడు. తమ్ముడా తీసుకో తమ్ముడు అని నాకు ఇచ్చినాడు. సరే దేవుడు ఇచ్చినాడని తీసుకున్నా, లోపల పోయి చూస్తే 5 రూపాయలు ఉంది. అరే ఇచ్చేవాడు పెద్ద నోటు ఇవ్వచ్చు కదా, ఇంత చిన్న నోటు ఇచ్చినాడే అని అనుకున్నా. ఇచ్చేవాడు పెద్దది ఇవ్వచ్చు కదా, ఏమరా నీ సొమ్ము ఏమైనా పోద్దా, ఇంత ధనవంతుడివే, 4 అంతస్తుల బిల్డింగ్ ఉందే, ఏమి నువ్వు ఇస్తే వెదజల్లి అభివృద్ధిలోకి వచ్చిన వారు కలరు, బిగపట్టుకొని లేమిలోకి వచ్చిన వారు కలరు అని ఉంది కదా, నువ్వేందా 5 రూపాయల నోటు ఇచ్చినావు అని అనుకున్నా, శోధించిన. అప్పుడు ప్రభు, బాబు 3 రూపాయల సోపు 2 రూపాయలు మిగులుతుంది కదా, 2 రూపాయలు మిగిలింది కదా, చాలు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు అని ప్రభు నాతో మాట. నేనేమన్నా ఎట్లా ఇస్తున్నాడు కదా ప్రభువా, ఇంకా కొంచెం ఇచ్చేవాడు ఎట్లా కొంచెం అట్లా పైకి పోయి ఉంటే పెద్ద నోటు వచ్చిండేది కదా, ఇంకా నేను ఎప్పుడు అడిగిండేవాడిని కాదు కదా, మళ్ళీ నేను అడగాలి, సోప్ అడగాలి, ఇంకోటి అడగాలి అని అనుకుంటా. ప్రభు ఎంత అవసరమో అంతే ఇస్తాడు, అర్థమైందా? ఆయన అడిగితే ఇచ్చేవాడని, నువ్వు అడిగితే 1 కోటి రూపాయలు ఇస్తాడు. నీకేమన్నా 1 కోటి రూపాయలు ఇస్తాడా? నువ్వు ఏ ఇంట్లో ఉండాలని దేవుడు నిర్ణయించినాడో అదే ఇంట్లో ఉండు, పైన రేకులు ఉన్నాయా అక్కడే ఉండు, నువ్వు పెద్ద ఆశపడొద్దు, అర్థమైందా? ఎప్పుడు నిన్ను స్లాబ్లోకి తీసుకొస్తాడో అప్పుడు రా, అర్థమైందా? ఎప్పుడు ఏసీలోకి తెస్తాడో అప్పుడు వచ్చే ఏసీకి, ఎప్పుడు 5 స్టార్ హోటల్కి పోతావు అప్పుడు పో. ఇప్పుడే కావాలంటే సతకల పడతావు, మళ్ళీ నడుము పగులుతుంది నీకు, అర్థమైందా? ఇచ్చినప్పుడు తీసుకో, అడిగి గీకి తీసుకోవద్దు. ఒక ఆమె ప్రార్థన చేసింది, ఏమని? ప్రభువా నా కుమారుడు డాక్టర్ కావాలి అని ప్రార్థన చేసింది. ఆమె ఏం చేసిందంటే ఫాస్టింగ్ ప్రేయర్ పెడుతుంది. బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి సంఘమంతటిని పిలిచి, అక్క ఉపవాస ప్రార్థన పెట్టినాం, అందరు రాండక్క మానుకోవద్దక్క, నువ్వు రాక అన్న ఆఫీస్కి పోయినాడమ్మా, మళ్ళీ లేటుగా వస్తుంటే ఎట్లా తిరిగన్నా రావాలక్క, నువ్వు రాక్క, మేము భోజనం పెట్టినాం, బిర్యానీ చేసినామా కాదు అని. ఏమంటే మీరందరూ కడుపు కాల్చుకొని వచ్చి మా ఇంటికి ఉపవాసం ఉండి మా కొడుకు కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు మా కొడుకు ఏమై కావాలా? డాక్టర్ కావాలా? సంఘమంతా కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తే వాడికి నీట్లో సీట్ వచ్చి డాక్టర్ అయ్యి వాడు ఎంబీబీఎస్ చదివి పీజీ చేసి ఇప్పుడు వాడు ఏమైనాడు? మందిరానికి రావట్లే, వాడు మందిరానికి రాడు. వాడు ఎక్కడికి పోతాడు అంటే వాడు సోదె చూసే వాళ్ళ దగ్గరికి పోతాడు, మంత్రగాళ్ళ దగ్గరికి పోతాడు, తాయెత్తలేసేవాడి దగ్గరికి పోతాడు. అతడు ఒక విగ్రహారాధికురాలని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భర్త నువ్వు నన్ను ఫస్ట్ గుడిలో వదిలేయి, మరలా చర్చికి పో అంటే ఆమెను గుడిలో వదిలేసి మనోడు క్రికెట్కి వెళ్తాడు. ఎవరు? ప్రార్థన చేస్తే డాక్టరు, పోస్ట్ వచ్చినటువంటి డాక్టరు ఆదివారం ఎక్కడా బాబు అంటే మందిరంలో కాదు, గ్రౌండ్లో తాగుబోతుల మధ్య క్రికెట్ ఆడుతున్నాడు డాక్టరు. ఏమైంది? ఒరే నాయన, నీ కోసమా మేము ప్రార్థన చేసింది, నీ కోసమా ఉపవాసం ఉంది, నీ కోసమా మేము అన్నం తినకుండా కడుపు కాల్చుకుంది, చూసినారా? కాబట్టి ఇప్పుడు ఏమిటంట? కాబట్టి బలవంతంగా ప్రార్థన చేయండి అని చేసినావే, దేవుడు అవసరమైతే ఇస్తాడు కదా. ఇవ్వకపోతే వదిలేయి, ఏదైనా ఇవ్వలేదు వదిలేసేయి. బలవంతం చేసి ఒత్తి పండు చేస్తే దాని టేస్ట్ వేరుంటుంది కదమ్మా. ఒత్తి పండు చేస్తే ఏముంటుంది? టేస్ట్ వేరుంటుంది.
ఇష్టం లేదు బలవంతంగా నీతో పని చేపిస్తే సనిగి 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 ఏడ్చి 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 పని చేస్తావు, తిట్టుకుంటూ పోతూ ఉంటావు కదా. అట్లా ప్రభుకి ఇష్టంలే, ఇష్టపూర్వకంగా పనిచేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏమిటి, ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో. ఉద్యోగమైన, భర్త అయినా, లేకపోతే ఇంకొకటి అయినా ప్రభు ఇచ్చినాడా తీసుకోవాలి. ప్రభు ఇవ్వలేదా, నాకు అవసరం లేదు, నాకు ఇది అవసరం లేదు. అబ్రహాము ఏమని అన్నాడు, అన్యజనులది చెప్పుల వారైనా నూలు పోగైనా నాకు అవసరం లేదన్నాడు. కాబట్టి వాళ్ళే నన్ను ధనవంతునిగా చేశానని వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి అన్యజనులకు సంబంధించింది చెప్పుల వారు వద్దు, నూలు పోగు కూడా నాకు అవసరం లేదు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేస్తాం. ప్రభు ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలా, వేచి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు. కుమారుని సహవాసం, తండ్రి సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసంలోకి ప్రభు మనల్ని తీసుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1:7 చదవండి. మొదటి యోహాను పత్రిక 1:7. ఏ సహవాసము? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? కలిసిమెలిసి ఉండడం, అంతేనా? నాకు తెలిసిన గ్రహింపు కలిసిమెలిసి ఉండడం అన్యోన్య సహవాసం. ఇప్పుడు దేవుడు ఏ సహవాసంలోకి తెచ్చినాడండి? ఇంత కలిసిమెలిసి ఉన్నామే, ఇది అన్యోన్య సహవాసమే. అన్యోన్య సహవాసం అంటే వెలుగులో నడిచిన వెడల. మనము ఎక్కడ నడుస్తున్నాం ఇప్పుడు? వెలుగులో నడుస్తున్నాం. వెలుగులో మనము వెలుగులో నడుస్తున్నాం. వెలుగు మనం కలిసి నడుస్తున్నాం. ఇది సహవాసం. ఈ సహవాసంలో ఏమవుతుంది? ఆయన కడిగి పవిత్రమో చేస్తున్నాడు. చదవండి ఇప్పుడు 7వ వచనం. ఎప్పుడు? అప్పుడంటే వెలుగులో నడిచినప్పుడు. వెలుగులో నడవడం అంటే సహవాసం, వెలుగుతో సహవాసం. వెలుగులో నడుస్తుంటే ఏం తెలుస్తుంది? వెలుగులో నడిస్తే ఏం తెలుస్తుంది? చీకట్లో నడిస్తే ఏం తెలుస్తుంది? చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు పాములు కనపడవు, తేలు కనపడవు, రాళ్ళు కనపడవు, గుంతలు కనపడవు, మేకులు కనపడవు, పుచ్చుకుంటాయి. వెలుగులో నడిస్తే ఏమవుతుంది? వెలుగులో అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు మన సహవాసం ఏ సహవాసం? వెలుగుతో సహవాసం. మనం వెలుగుతో సహవాసం చేస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి, వెలుగులో మన పాపాలు కనపడుతున్నాయి. అది వెలుగులో మన పాపములు కనపడుతున్నాయి. ఎవరు కనపడుతున్నాయి? ఎవరు కనపడుతున్నాయినా? ఎవరు కనపడుతున్నాయి? వెలుగునకు కనపడుతున్నాయి. వెలుగునకు ఏం కనపడుతున్నాయి? మన పాపాలు కనపడుతున్నాయి. కనపడ్డప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసు రక్తం కనపడినప్పుడల్లా రక్తం కడిగి పవిత్రం చేస్తాం. చూడండి, పాపము కనపడినప్పుడల్లా రక్తము కడిగి పవిత్రం చేస్తాం. ఈరోజు కొన్ని పాపాలు కనపడ్డాయి, యేసు రక్తం కడిగి పవిత్రం చేసింది. సరే, ఈరోజు అయిపోయి రేపు కూడా వచ్చేసింది మనకు 2వ రోజు. అప్పుడు కూడా వెలుగులో పాపాలు కొన్ని కనపడ్డాయి, అప్పుడు కూడా యేసు రక్తం కడిగి పవిత్రం చేసింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. రక్షించబడి ఎన్ని రోజులైందమ్మా? నువ్వు రక్షించబడి ఎన్ని రోజులైందమ్మా? నువ్వు రక్షించబడి ఎన్ని రోజులైంది? 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు వెలుగులో దేవుడు నిన్ను ఏం చేసినాడు? నడిపించినాడు. వెలుగులో అబద్ధాలు ఆడుతున్నాడు. వెలుగులో పాపాలు కడిగినాడు. అర్థమైందా? లేట్ అయిపోతుంది ఏమన్నా? ఈ 14 సంవత్సరాలు
ఆయన వెలుగులో మనము మన చీకట్లో మన జీవితంలోకి ఆయన వచ్చి నడుస్తున్నప్పుడు లైట్ వేసినప్పుడు కనబడతా ఉన్నాయి. కనబడినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? కడిగి పవిత్రం చేస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన మనల్ని కడిగి పవిత్రము చేసి ఉన్నాడు. మడత మచ్చ డాగు మాలిన్యం లేకుండా యేసు ప్రభువారు తన వెలుగులో కనబడిన ప్రతి పాపాన్ని కడుగుతున్నాడు. అర్థమైందే? అందుకనే వారు వెలుగునద్దకు రారు. తమ క్రియలు చెడు క్రియలుగా కనపడున్నట్లుగా వారు వెలుగునద్దకు రారు. ఇప్పుడు వెలుగునద్దకు రా, కొంతమంది మీటికి రారు. ఎందుకు రారు? వద్దులే పోయా బాబు, మీరంతా మీ దగ్గరకు వస్తే అది పాపం అంటారు, ఇది పాపం అంటారు. టీవీ చూడడం కూడా పాపమేనా? అది కూడా పాపమే, అది కూడా మీరు చెప్తారు. టీవీ పాపం అంటారు, అది పాపం అంటారు, యూట్యూబ్ పాపం అంటారు, ఇవన్నీ ఏమో కడగాలంటారు. ప్రతిదీ కడిగి మా ఇంట్లో టీవీ లేదు అంటారు కొంతమంది. మా ఇంట్లో ఇంకో టీవీ ఉంది అంటారు. ఉంది. బక్సింగ్ గారి దినాల్లో టీవీలో ఏం చేశారంట? 7 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి కింద పడితే దోబ్బని పగిలేట. 1, 2, 3, 4, 5 టీవీలు, 5 ఫ్యామిలీలు ఉన్నాయి పైన. మరి బక్సింగ్ గారి వాక్యమని టీవీలన్నీ ఏం చేసినారంట? వాళ్ళు పై నుండి కింద వేసేసినారంట. ఏమి? మేము వెలుగులో నడుస్తున్నాం, ఈ వెలుగులో ఈ టీవీ మాకు పాపం అని అర్థమైంది, అందుకని ఏం చేస్తున్నాం? యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో మా పాపాలు కనపడుతున్నాయి, ఆయన వెలుగులో మా పాపాలు కనపడుతున్నాయి. కొన్నిసార్లు గోర్లు ఇంత పెద్దగా పెంచుతాం, పెంచిన తర్వాత ఆయన వెలుగులో నడిచిన ఎడల ఏమవుతుందండి? యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి, గోర్లు పెరిగినాయి అసహ్యంగా ఉందని దానికి మళ్ళా నెయిల్ పెయింట్ వేసేసి ఒరే ఇదేందిరా నాయన, ఇదొక పాపమే. అందుకనే వెలుగులో నడిచినట్లా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. చేతుల గోర్లే పెంచుకుంటే ఎట్లా? కాళ్ళ గోర్లు మళ్ళీ పెంచాలి కదా, ఇవి కూడా పెంచుకుంటా. అరే ఇది కూడా పాపమేనా? కాళ్ళ గోర్లు పెంచడం కూడా పాపమేనా? ఆయన వెలుగులో నడిచినట్లా యేసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ కడిగి పవిత్రులుగా చేయను. ఇప్పుడే బిడ్డ పుట్టింది, ఒక 6 నెలలు అయింది. అమ్మ తీసుకురా. ఏం చేయాలా ఇప్పుడు? ఈ బిడ్డకు చెవులు కుట్టాలా? ఏం చేయాలా? చెవులు కుట్టాలా. కాబట్టి పాపం ఆ బిడ్డ ఏడుస్తామంటే ఒక ముళ్ళు తెచ్చి, ఒక సూది తెచ్చి, కన్నాలు వేసి, రంధ్రాలు వేసి, ముక్కుకు రంధ్రం, చెవికి రంధ్రం, చెవుకు 2 రంధ్రాలు, చెవుకు పైన ఒక రంధ్రం, చెవు కింద ఒక రంధ్రం, చెవు మధ్యలో ఒక రంధ్రం వేసి దబ్బలాలు పెట్టి కుట్టి ఏడుస్తూ ఉంటే దానికి పసుపు పెట్టి కారం పెట్టి వాడు ఏడవడం, వీళ్ళు పొడవడం, వాళ్ళు ఏడవడం, వీళ్ళు పొడవడం. ఆయన వెలుగులో మనం నడిచినట్లా అన్యున సహవాసం గలవారం అయిందుమో యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభు ఊరికిన వచ్చినాడా? నీ బిడ్డను తెచ్చి నిర్దాక్షిణంగా పడుకోబెట్టి చెవులు కుడుతూ ఉంటే బస చేసే యేసు ప్రభు మౌనంగా ఉంటాడా? తీయమ్మని అట్ట తోస్తాడు, నువ్వు పోయి కిటికీ తగులుతావు. బిడ్డను ఎత్తుకుంటాడు యేసు ప్రభు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడు? నిన్ను పట్టుకుంటాడంట. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను నీ దూతలు నిన్ను కాపాడుతాయని బైబిల్లో రాయబడుతుంది. ఇప్పుడు మనం ఏ సహవాసంలోకి వచ్చినాము అంటే అన్యున్య సహవాసంలో, కలిసిమెలిసి ఉండే సహవాసంలోకి వచ్చినాం. ఇప్పుడు సంఘంలో కలిసిమెలిసి ఉండే సహవాసం లేదా? ఈ మూతి ఇటు ఏంది నీ సహవాసం? ఇదా నీ సహవాసం? నేను మాట్లాడినన్నా ఆమెతో, నేను మాట్లాడినన్నా ఆయనతో, ఆయన వస్తే మూతి ముడుచుకోవడం, తల దించుకోవడం, లేకపోతే ఆకాశంకి వెళ్ళి చూడడం. ఇదే నీ సహవాసము. అన్యోన్య సహవాసం 24 గంటల కిటికీకి వెళ్ళే చూస్తూ ఉంటుంది. ఇటు తిరిగి చూడు అంటే ఇటు తిరిగాడు. ఆడెవడో ఉన్నాడు, ఆయన అంటే పడదు, కొట్లాడుకున్నాం, తిట్టుకున్నాం, వాడు నాకు సాంబారు సరిగా వేయలే, వాడితే ఏంది నేను మాట్లాడేది? రసం అంటే వాళ్ళ బిడ్డకు రసం వేసినా నాకేలా, వాడితే ఏంది నేను మాట్లాడేది అని ఏం చేస్తాడు? నేను వచ్చానే, నాకు నడుము నొప్పే, కుర్చీలో కూర్చోవాలంటే వాళ్ళు వేయలేదే, కాబట్టి నేనెందుకు వాడితో మాట్లాడతా? వాడిని నాకు కుర్చేయలేదే. సంఘంలో ఎన్ని గలాట్లు,
ఎన్ని గలాట్లు ఉన్నాయే. ఇప్పుడు ఏం సహవాసం అన్నది? అన్నీ ఉన్నాయి సహవాసం. పోతా ఉంటే అన్నా ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడన్నా ఒకప్పుడు. ఇప్పుడు పోతా అంటే శూన్య చూడు, మాట్లాడు, పలకరించు. కనీసం ప్రైజ్లాడు చెప్పు, ఏమవుతుంది? ప్రైజ్లాడు చెప్పి అట్టేటి చూసి అమ్మ బతికిపోయిన ఎవరు చూడలేదు, ఈయనకు ప్రైజ్లాడు చెప్తే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకనే నేను ఎవరు లేనప్పుడు అన్నకు ప్రైజ్లాడు చెప్పిన, తప్పించుకొని ప్రైజ్లాడు, సచ్చి బతికి ప్రైజ్లాడు చెప్తా ఉంటారు కొంతమంది. ఏమయ్యా అంటే ఆయన చూస్తే మళ్ళీ నాకు ప్రార్థన కుడికాడు, వాక్యం ఇయ్యాడు, పాటలు ఇయ్యాడు. నాకు ఏమయ్యా నువ్వు అయితే భలే మాట్లాడుతున్నావే, వాళ్ళ సందులో పోయినా, గొంతులో పోయినా, ఇంట్లో పోయినా కూర్చున్నావు, మాకు బాగా తెలుసులే, వాడు నాకు పరిచర్య అయ్యాడన్నా, అందుకనే నేను మాట్లాడు, వాళ్ళు ఉంటే నాకు ప్రైజ్లాడు చెప్పండి. ఇదే అన్యోన్య సహవాసం. మనం భ్రష్టు పట్టిపోయినాం, మురికైపోయింది, మురికిలో బొర్లాడుతున్నాం, పందిలాగా బొర్లాడుతున్నాం. ఏం కారణం? దోషాలు, పాపాలు, బలహీనతలు అన్నీ చుట్టుముట్టి ఉన్నాయి. నెమ్మదే లేదు. కాబట్టి ఇప్పుడు ఏ సహవాసం? అన్యోన్య సహవాసంలోకి వచ్చినాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి మూతి ముడుచుకునే పాపం పవిత్రం చేయబడుతుంది. దేవుడు మూతి ముడుచుకునే పాపం, గోడ వైపు చూసే పాపం, అర్థమైందా? తిప్పుకునే పాపం, మనసును చూసి ఇటు తిప్పుకునే పాపం కడిగి పవిత్రులుగా చేయను. ఎన్ని సహవాసాలు? ఆయన బస చేయటానికి వచ్చినాడు. కుమారునితో సహవాసం, తండ్రితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, అన్యోన్య సహవాసం. ఇంకా 6 సహవాసాలు ఉన్నాయి. ఇప్పుడు 8:30 అయింది. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సహవాసంలోకి తెచ్చారు. మీరు మమ్మను మా దగ్గర బస చేస్తున్నారు, ఉండిపోయినారే, ఎంతకాలం నుండి ఉన్నారే, మేము కనీసం గమనించుకోవట్లేదే, అసలు మా జ్ఞాపకమే లేదే మీరు ఉన్నట్లుగా. ప్రభువా, మీరు మాతోనే ఉన్నారు, కలిసి నడుస్తున్నారు, కలిసి పడుకున్నారు, కలిసి మా ప్రభా విషయాలు పంచుకుంటున్నారు, కలిసి ఎక్కడికో వస్తున్నారు, చాలా దూరం వస్తున్నారు, చాలా దగ్గరికి వస్తున్నారు. ప్రభువా, అన్ని విషయాలు మీకు తెలిసిపోతున్నాయి. మా బాధలన్నీ, మా కష్టాలన్నీ, మా ఇబ్బందులన్నీ మీరు తెలుసుకుంటున్నారు. బస చేసిన తండ్రి, సహవాసం చేస్తూ ఉన్న తండ్రి, మా లోపాలన్నీ బాగు చేయండి, మా భ్రష్ట జీవితాన్ని బాగు చేయండి, మా తప్పిపోయిన జీవితాన్ని బాగు చేయండి. ప్రభువా, మా చెడిపోయిన జీవితాన్ని సహవాసంలో, వెలుగులో బాగు చేయండి. తండ్రి, స్తోత్రం, వందనం, ఆరాధిస్తూ గణపరుస్తూ ఎటు తిరిగి మమ్మల్ని బాగు చేయండి. నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నేను విడవనని చెప్పినారు కదా, ఎన్నోసార్లు మేము తప్పించుకుంటాం. మమ్మల్ని పట్టుకోండి తండ్రి, మమ్మను విడవకుండా మీ చిత్తం, మీ కార్యములు మా యందు నెరవేర్చండి. యేసుక్రీస్తు నామంలో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటనలో ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారా?